దాన్ని తీసుకొని స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ పని యువతంతా కూడా చేయాలని కోరుతూ ఈరోజు మిమ్మల్ని అందరూ కలిసిన సందర్భంగా ఇటీవల ఈ మంతా తుఫాను కారణంగా మరణించిన ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కుటుంబాలకు నేను అంజలి ఘటిస్తున్నాను. రెండవది వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. మనందరి తరఫున తుఫాను సహాయ చర్యలో భాగంగా అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించిన తీరును మనసారా అభినందిస్తున్నాను. తుఫాను దాటికి నష్టపోయిన రైతాంగం బాగా రైతులు చేతుల వాళ్ళు బాగా నష్టపోయారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు 2 అలాగే కేంద్ర ప్రభుత్వం 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఈ నష్టపోయిన రైతులు చేతులతో వాళ్ళందరినీ అందుకోవాల్సిందిగా కోరుతూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో కుటుంబాలు తెలంగాణలో ముఖ్యంగా వాళ్ళందరి కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు సహాయం అందిస్తాయని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ సర్దార్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం వారికి ఇక్కడ మీ అందరితో కలిసి శ్రద్ధాంజలి ఘటించడానికి అవకాశం లభించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరే సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం. జై హింద్. ఈ మంతా తుఫాను కారణంగా మరణించిన ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కుటుంబాలకు యువత దాన్ని తీసుకొని స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ పని యువతంతా కూడా చేయాలని కోరుతూ ఈరోజు మిమ్మల్ని అందరూ కలిసిన సందర్భంగా ఇటీవల ఈ మంతా తుఫాను కారణంగా మరణించిన ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలు ఎవరైతే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, ఈవెన్ రెడ్డి గారు, బీబీ పాటిల్ గారు, బండా కార్తిక్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, కార్యకర్త సోదరులు, యువత, దేశవ్యాప్తంగా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, తను సంకల్పించింది సాధించేటువంటి ఆ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మోదీ గారు ప్రభుత్వము ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడమే కాకుండా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా మనమందరం కూడా భారతీయులమైన ఒక భావన తీసుకురావడానికి ఈ యొక్క సమైక్యత పరుగు, ఈ యూనిటీ రన్ పేరు మీద ఈ హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహించుకోవడము నిజంగా చాలా సంతోషం. సర్దార్ వల్లభాయ్ పటేల్కు హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధం మనందరికీ తెలిసింది. స్వాతంత్రం తర్వాత 565 సంస్థానాలను విలీనం చేసే సందర్భంగా అన్ని సంస్థానాలు మరి భారతదేశంలో విలీనం కావడానికి సుముఖత వ్యక్తం చేసిన హైదరాబాద్ సంస్థానము నిజాం ఉక్కు పాదం కింద నలిగిపోతున్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థాన ప్రజలు ఆ రోజు భారతదేశంలో విలీనం కావాలని కోరుకున్నప్పటికీ నిజాం యొక్క నిరంకుశ వైఖరి వల్ల ససేమిరా నేను భారతదేశంలో విలీనం కానని, పాకిస్తాన్కు అనుబంధంగానో ప్రత్యేకంగా ఇస్లాం దేశంగా కొనసాగిస్తానని చెప్పినప్పుడు, అదేవిధంగా జునాగఢ్లో అక్కడ కూడా మొండికేసినప్పుడు అక్కడ సంస్థానాధీశులు, జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ 3 ప్రాంతాలు విలీనం కామని చెప్పినప్పుడు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పూనుకొని తప్పకుండా ఈ భారతదేశంలో అంతర్భాగం కావాలి, విలీనం కావాలని చెప్పి వారు పిలుపునిస్తే నిజాం మెడల్ వంచి ఏ రకంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఇవాళ తెలంగాణ కొనసాగుతూ ఉన్నది. ఈ తెలంగాణ ఈరోజు మన రాష్ట్రాన్ని కొనసాగుతున్నాం, భారతీయులుగా చలామణి అవుతున్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ బాధాకరం ఏంటంటే గత ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి, ఈ భారతదేశంలో విలీనమైనటువంటి ఈ యొక్క 17 సెప్టెంబర్ 1948 విస్మరించడమే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఇవాళ గౌరవించకుండా రాజకీయాలతో ముడిపెట్టి ఏ రకంగా చిన్నదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రభుత్వాలు, ఈ తెలంగాణ ప్రజలు ఒక కంట కనిపెట్టాల్సిన కోరుతున్నారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు
ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాన్ని ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరు మీద కేవాడియా గుజరాత్ లో నిర్మాణం చేయాలని చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా కమిటీ వేస్తే ఒక సామాన్య కార్యకర్తగా దక్షిణాది రాష్ట్రాలకు నన్ను ఇన్ఛార్జిగా మోదీ గారు నియమిస్తే ఇప్పుడు ఒక భవ్యమైనటువంటి ఇవాళ కేవాడియాలో ఒక విగ్రహమే కాదు, ఒక గొప్ప మ్యూజియం, వారి యొక్క జీవిత చరిత్ర, ఏ రకంగా రైతు నాయకుడిగా ఉక్కు సంకల్పంగా ఉన్నటువంటి వ్యక్తిగా వారి జీవిత విశేషాలు రాబో తరాలకు తెలియజేసే విధంగా ఒక గొప్ప ప్రపంచంలోనే అతిపెద్దమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే ఘనత మోదీ గారికి దక్కుతుంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన వికసిత భారతంగా తీర్చిదిద్దాలని సంకల్పం అయితే కోరుకున్నాడో మనందరం కూడా భాగస్వాములై భారతదేశాన్ని కీర్తి ప్రతాకాలను మరి ఆ రకంగా ప్రతిష్ఠింపజేయడానికి కలిసి రావాల్సిందిగా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ ఈ జయంతి ఉత్సవాలను ఒక ఘనంగా సమైక్యత మరి దినంగా జరుపుకోవడానికి రాష్ట్రంలో మరి ఈ యొక్క యువత అందరూ కూడా పాల్గొన్నందుకు మనస్ఫూర్తికంగా మీ అందరూ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు ఇస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. మన ఫ్లోర్ లీడర్ అయిన ఏలిటి మహేశ్వరి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రథసారథి పెద్దలు రామచంద్రరావు గారు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు లక్ష్మణ్జీ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చాలా విషయాలు మన పెద్దలు చెప్పారు. నేను రెండో విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, వారి చరిత్రను గత ప్రభుత్వాలు కాల రాయడమే కాకుండా అవన్నీ కూడా చరిత్రకారులు దాచిపెట్టడం జరిగింది. భారతదేశంలో అనేకమైనటువంటి సంస్థానాలు 565 సంస్థానాలను ఒకటిగా చేసి